చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చాం. సంబంధిత అధికారులతో పాటు స్పెషల్గా ఆఫీసులను కూడా ఆయా ప్రాంతాలకి డ్యూటీలు వేసి వాటన్నిటిని పర్యవేక్షించడానికి ఆఫీసులను కూడా కేటాయించి పంపిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీనిపైన అనుక్షణం మానిటర్ చేస్తూ పనిచేస్తూ ఉన్నాం. సార్, ఈ రాష్ట్రంలో వరదలు వస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులంతా కూడా సీఎం అంతా కూడా బీహార్ ఎన్నికల ప్రచారం చేస్తుండ్రు. అక్కడ ఎన్నికలు ఎప్పుడైతే తెలియదు, ఇప్పుడు మాత్రం పోయి అక్కడ చేస్తున్నారు. అంటే చెప్పడానికి కొంచెం మరి అవగాహన ఉందో లేదో తెలిసినట్లు లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు నిన్న ఉదయం వెళ్ళారు, సాయంత్రం 4 గంటలకే ఇక్కడికి వచ్చారు. 4 గంటలకు ఆడ బయలుదేరి 6:30కి ఎన్నే ఉంది. అవగాహన లేకుండా నోటుకొచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది. మీలాగా లోపల కూర్చోలే మేము. నిత్యం దానిపైన దృష్టి సారించి ప్రతి అంశాన్ని కూడా మినిట్ టు మినిట్ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ ఉన్నారు. మిగతా మంత్రులు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులంతా అదే పని మీద ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు పూర్తిగా అదే పని మీద పెట్టాం. ఈ ప్రభుత్వం అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తుంది.